బ్యాంకులోకి పెట్టేయడము, అంతే, లేకపోతే కూలికి తీసుకుపోవడం. అది బెస్ట్. అందుకని ఆ తర్వాత ఫస్ట్ ఒక 3-4 అట్లా చూసాక చెప్పడం మానేసి వీళ్ళకే కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. చూసావు కదా కూలీ పనికి తీసుకుపోతారా నిన్ను, చదువుకోరా అని చెప్పేసి. అట్లా కూడా పాపం ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఉండేది. అంటే విద్యా బోధనలో ఆ పేదవాడి బ్రతుకులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఎక్కడ ఎందుకు, నేను చదువుతున్నప్పుడు పుస్తకాలు మా నాన్నకి షాప్లో గుమస్తా చేస్తారు కాబట్టి ఆ అవసరం ఏంటో తెలియదు వాళ్ళకి. అప్పుడు నోట్బుక్స్లు ఇవన్నీ వాస్తవానికి ఏడాదికి కనీసం 4-5 నోట్బుక్స్ కావాలి. మా నాన్న ఒకసారి డబ్బులు ఇవ్వగలుగుతారు, అది కూడా షాపులో అప్పు తీసుకుని. ఈ అప్పు తీసుకున్న డబ్బులు ఈ ఏది స్కూల్ ఫీజులు 30-50 రూపాయలే ఉండేది. కానీ ఈ పుస్తకాలకు సంబంధించిన నోట్బుక్స్, ఈవెన్ టెక్స్ట్ బుక్స్ కూడా అప్పట్లో ఈ ఆల్రెడీ చదివేసిన వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ కొనుక్కునేవాళ్ళు. అలా ఆ డబ్బులు ఈ నోట్బుక్లకి అయ్యేటటువంటి 100-200-300 రూపాయలకు కూడా చాలా ఇట్లా అడ్వాన్స్ తీసుకుని ఇది నెలకెంతని కట్ చేసుకునే పరిస్థితి షాపుల్లో. అట్లాంటి సిచ్యుయేషన్ లో ఒక్క నోట్బుక్కే కొనిపెట్టేవాళ్ళు. ఇది ఒక నోట్బుక్ వచ్చే 2 నెలలు అయ్యేటప్పటికి అయిపోయేది. 3వ నెల నుంచి అడగటానికి ఇంట్లో తంటారు, భయం ముందు నానంటే. ఇంకోటి ఆయన పొద్దున్నుండి రాత్రి దాకా పనిచేసి వచ్చినటువంటి మనిషి ఆ కోపంలో ఉంటారు. నోట్బుక్ అంటే అయిపోయిందంటే ఏం చదివావు నువ్వు అని గట్టిగా అనగానే మనకి ఇక్కడ వణుకు,